నేను దేవుని స్వరూపం కదా, నేను దేవుని గర్భాన్ని నుంచి వచ్చాను కదా, నా తల్లికి నన్ను దేవుడు కదా బహుమానంగా ఇచ్చాడు, నేను దేవుని కోసం బ్రతకవలసిన వాడిని కదా అని వాడు ఆలోచించే ఆలోచన తల్లిగా చెప్పలేదు, కొడుక్కి చెప్పలేదు. అందుకనేనండి ఒకనాడు ఇశ్రాయేలుకి దేవుడు చట్టాన్ని, ధర్మ కట్టడలను అనుగ్రహిస్తూ ధర్మాన్ని వారికి చెబుతూ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో, ద్వితీయోపదేశ గ్రంథంలో, ఆరాధ్యంలో ఏమండి చెబుతున్న మాట మీరు చూడండి ఎంత బాగుంటుందో తల్లిదండ్రులకు. ఆ మాటలు నీ గౌనుల మీద ఉండాలి, నీ చేతికి కట్టుకోవాలి, నీ నుదుటి మీద ఉండాలి. నీ బిడ్డ కూర్చున్నప్పుడు, నీ బిడ్డ లేచినప్పుడు, నీ బిడ్డ పడుకున్నప్పుడు నన్ను గూర్చి మాత్రమే నువ్వు నీ బిడ్డలకు చెప్పాలమ్మా అని చెప్పాలి నాయనని దేవుడు ఏనాడో చెప్పాడు. కుటుంబాలు భవిష్యత్తుని ఎరిగి ఎంత పాషాణ హృదయంగా మారిపోతారు వీళ్ళు అని, ఎంత భయంకరంగా కర్కశులుగా మారిపోతారు అని దేవుడండి తనను ప్రేమించకపోయిన తన చట్టాన్ని 66 పుస్తకాలుగా మన చేతుల్లో పెట్టాడండి. ఎందుకు తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్న మనమైనా ఏమంటే నేర్చుకుని వాటిని అవలంబిస్తూ ఈ సభ్య సమాజం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుండగా ఇలాంటి భయంకరమైన ఏమంటే పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, ఒరే నాయన బ్రతుకునిచ్చింది అందుకు కాదు, బ్రతుకునిచ్చింది దేవుని కోసం బ్రతకాలి మనం. మన ఆత్మకు చావు లేదు, మన ఆత్మకు శాశ్వతమైన జీవితం ఉందని తెలియపరచాలి అనే ఈ మాటలు మన కోసం రాయించాడు.